హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫోటో ఎంబ్రాయిడరీ గురించి మీకు చెప్పబోతున్నాను. అసలు ఫోటో ఎంబ్రాయిడరీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తారు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఫోటో ఎంబ్రాయిడరీ అంటే ఎలా ఉంటుందండి అని. ఈ వీడియోలో చూపిస్తున్న దారాలన్నీ ఫోటో ఎంబ్రాయిడరీ కోసమే యూజ్ చేస్తాను. ఒక ఫోటో కోసం ఇన్ని దారాలు యూజ్ చేస్తారా అని నేనే ఆలోచించాను ఒకసారి, కానీ ఇన్ని యూజ్ చేస్తామండి. అది స్టిచ్ చేస్తుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అంత బాగా వచ్చింది, అంత ఫినిషింగ్ అది ఇది బాగుంది. చూడండి మీరు కూడా, ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. వైట్ కలర్ స్టిచ్ చేస్తుంది దారం. నాకు మాత్రం ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది ఎట్లా వస్తుంది ఏంటి అని. తర్వాత లైట్ క్రీమ్ కలర్ యూజ్ చేసిందండి. అసలు ఈ ఫోటో ఎంబ్రాయిడరీ అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది, ఎట్లా స్టిచ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, అట్లా చాలా చాలా క్వశ్చన్స్ వేస్తున్నారండి నన్ను. అందుకోసమే నేను కూడా ఈ వీడియో కోసం తెలుసుకొని మన ఫోటోను ఒరిజినల్ కాపీ అంటే హెచ్డి క్లారిటీతో ఉన్న ఒక ఫోటోని తీసుకొని దాన్ని డిజైనర్స్కి పంపించాలి. వాళ్ళు డిజైన్ సెట్ చేసి మనకి ఎన్ని థ్రెడ్స్ యూజ్ చేయాలి, ఎన్ని స్టిచెస్ వస్తాయని డిజైనర్స్ మనకు డిజైన్స్ ఇస్తారండి. ఆ డిజైన్ని లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అన్ని తీసుకొచ్చుకొని దానికి తగ్గట్టు తీసుకొచ్చాను. ఒక దానిపైన వేస్తేనే నీట్ ఫినిషింగ్ ఉంటుందంట, వాళ్ళే చెప్పారు. దానికోసం తీసుకొచ్చి స్టార్ట్ చేశాను వర్క్. ఇప్పుడు గ్రీన్ కలర్ యూజ్ చేస్తుంది. ఒక 20% ఫినిష్ అయిందండి వర్క్, అంతే. ఇంకా చాలా చాలా ఉంది వర్క్, చూస్తూ ఉండండి. ఈ డిజైన్ కోసం డిజైనర్స్ నాకు 600 కాస్ట్ చేశారండి. ఈ వర్క్ వేసినంతసేపు మాత్రం నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎలా వస్తుంది చూడాలి 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 అని. మీరు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను చాలా ఫీల్ అయ్యాను దీనికోసం. కానీ ఈ వర్క్ 2 days పట్టింది నాకు ఫినిషింగ్ అవ్వడానికి. కానీ ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఫినిషింగ్ చూశాక అబ్బా రియల్ ఫోటోలా అనిపించిందండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి. మీ లైక్ల వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. మీ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ మాకు ఇంకా కావాలి. థ్యాంక్ యూ.